ఫార్మా కంపెనీల్లో వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా మూసీ నదిలోకి డంపింగ్ చేస్తున్నారు. లంగర్ హౌస్ లో బాపు ఘాట్ దగ్గర అర్ధరాత్రి 2 ట్యాంకర్లను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో డిస్పోజ్ చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాల్నగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతంలో ఉన్న కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు వచ్చినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు సమాచారం. అయితే మూసీ కాలువ డిస్పోజ్ కోసం ప్రత్యేక మ్యాన్ హోల్ ను దుండగులు ఏర్పాటు చేసుకున్నారు. కంపెనీ నుంచి కెమికల్ ట్యాంకర్ బయలుదేరిన తరువాత ప్రతి పాయింట్ వద్ద డ్రైవర్లు మారుతున్నారు. అతాపూర్ దగ్గర ట్యాంకర్ ను రిసీవ్ చేసుకుంటున్న మరో డ్రైవర్ కంపెనీల ఏజెంట్లు డ్రైవర్లకు కూడా తెలియకుండా అక్రమ డంపింగ్ చేస్తున్నారు. స్థానిక ఇస్క్వారీచ్ నిర్వాహకుడితో కలిసి తతంగం కొనసాగిస్తున్నారు. కెమికల్ ట్యాంకర్లు రాగానే అడ్డుగా ఇసుక, కంకర లారీలను పెడుతున్న వ్యక్తులు వెనుక వైపు మ్యాన్ హోల్ ద్వారా కెమికల్ డంపింగ్ చేస్తున్నారు. రాత్రి కూడా అలాగే వచ్చిన ట్యాంకర్లను స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా ఓ ట్యాంకర్ డ్రైవర్ తప్పించుకోగా మరో ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫార్మా కంపెనీలు పెద్ద మాఫియా నడుపుతున్నాయని చెప్పుకొచ్చారు. బాపుఘాట్ బ్రిడ్జి దగ్గర అమ్ముతున్నారు. ఇక్కడ వెనకాల డ్రైనేజ్ కట్టి పైప్ లైన్ వేసి మూసీలకు రోజు కూడా 5-6 లారీలు కెమికల్ లారీలు తీసుకొచ్చి ఇక్కడ నుంచి మూసీలో డంపింగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు చూడడానికి చుట్టూ లారీలను అడ్డంగా పెట్టి ఈ కెమికల్ లారీ ద్వారా డంపింగ్ చేస్తున్నారు. దాన్ని మూసీలకు వదులుతున్నారు. మంచి డ్రైనేజ్ కట్టి పైప్ లైన్ ఆ డ్రైనేజ్లో వదిలి ఇది షాద్నగర్, బాలానగర్ అక్కడి నుంచి కూడా తెచ్చి పోయడం జరుగుతుంది. ఈరోజు లంగారోజ్కు చెందినటువంటి సోదరులు సాములు రాత్రి 2 గంటలకు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి చూసి దీన్ని వెంబడే పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. దాన్ని అంతా కూడా ఎంక్వైరీ చేస్తామంటున్నారు. పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కూడా దీన్ని వెంబడే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడైతే ఫ్యాక్టరీలో కెమికల్ తయారు అయి వస్తుందో ఆ కెమికల్ ఎక్కడ డంప్ చేస్తుందో ఎట్లా డిస్పోజల్ చేయాలనేది ఈ కెమికల్ ట్యాంకర్లను అక్కడనే చేయాలా. ఇక్కడ వచ్చి మూసీలో పోయడానికి వీలు లేదు. కాబట్టి వెంబడే ఈ ట్యాంకర్లు ఏవైతే వస్తున్నాయో, ఫ్యాక్టరీలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళ మీద వెంబడే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బాపుఘాట్ బ్రిడ్జి దగ్గర అమ్ముతున్నారు. ఇక్కడ వెనకాల డ్రైనేజ్ కట్టి పైప్ లైన్ వేసి మూసీలకు రోజు కూడా 5-6 లారీలు కెమికల్ లారీలు తీసుకొచ్చి ఇక్కడ నుంచి మూసీలో డంపింగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దీనిపై స్పందించిన అత్తాపూర్ సిఐ గత కొంతకాలంగా ఈ వ్యవహారం సాగుతున్నట్లుగా గుర్తించామన్నారు. 2 ట్యాంకర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు సిఐ క్యాస్ట్రో తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచారం ఇచ్చారని, ట్యాంకర్ షాద్నగర్ పారిశ్రామిక వాడ నుంచి వచ్చినట్లు తేల్చారు. ఒక ట్యాంకర్ వచ్చి వేస్ట్ డంప్, కెమికల్ వేస్ట్ డంప్ ఇక్కడ మూసీలో కలుపుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ లోకల్ పీపుల్ మనకి ఇన్ఫర్మేషన్ ఇయ్యగా మన వెహికల్, మన పెట్రోల్ కార్ వచ్చి వాళ్ళ వెహికల్ని ఆ ట్యాంకర్ 16 టైర్ల ట్యాంకర్ అరౌండ్ 20 టన్స్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి స్టేషన్ దగ్గర తీసుకొచ్చాము. దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ టెస్ట్ చేసినాక దాంట్లో ఏ కెమికల్స్ ఉన్నాయి, ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే
ఒక పైప్ ఇక్కడ నుంచి భూమిలో నుంచి తీసి దాంట్లో మూసిలో కనెక్టివిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ లోకల్లో చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే దాంతోపాటుగా ఇంకొక 2 లారీలు వచ్చినాయని చెప్తున్నారు. దాన్ని ఒకసారి సీసీ కెమెరాస్ అవన్నీ ఇక్కడ సరౌండింగ్స్ దాన్ని వెరిఫై చేసి ఆ వెహికల్ కూడా ఇన్వెస్టిగేషన్ అంత పాటలో స్విచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం షాద్ నగర్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా అదంతా కాదు. ఇప్పుడు గస్తీ పెంచే అవకాశాలు ఉంటాయి సార్? డెఫినెట్గా మేము గస్తీ పెంచుతాము. లోకల్ పబ్లిక్ని కూడా మా యొక్క విన్నపం ఏంటంటే మీకు ఇస్తుంటే ఎక్కడైనా కనబడితే ఇట్లా వెహికల్స్ కానీ డమ్ చేస్తున్నట్టు కనబడితే నాకు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ అందరికీ అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా పెట్రోల్ కార్ 100 కాల్ చేసినా వెంటనే పెట్రోల్ కార్లు వస్తారు. కంపల్సరీ సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అర్ధరాత్రి అయితే ఇంతకాలం ఈ తతంగమంతా నడుస్తున్నా ఎవరికంట పడకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏకంగా మ్యాన్ హోల్ ఏర్పాటు చేసి కెమికల్ వాటర్ డంప్ చేయటం చూసి స్థానికులు అవాక్కవుతున్నారు. కాగా ఘటనా స్థలాన్ని పొల్యూషన్ బోర్డు అధికారులు, మున్సిపల్ అధికారులతో రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మైలార్ దేవపల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫార్మా కంపెనీల్లో వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా మూసీ నదిలోకి డంపింగ్ చేస్తున్నారు. లంగర్ హౌస్లోని బాపు ఘాట్ దగ్గర అర్ధరాత్రి 2 ట్యాంకర్లను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో డిస్పోజ్ చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాల్నగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు వచ్చినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు సమాచారం. అయితే మూసీ కాలువ డిస్పోజ్ కోసం ప్రత్యేక మ్యాన్ హోల్ ను దుండగులు ఏర్పాటు చేసుకున్నారు. కంపెనీ నుంచి కెమికల్ ట్యాంకర్ బయలుదేరిన తర్వాత ప్రతి పాయింట్ వద్ద డ్రైవర్లు మారుతున్నారు. అత్తాపూర్ దగ్గర ట్యాంకర్లను రిసీవ్ చేసుకుంటున్న మరో డ్రైవర్, కంపెనీల ఏజెంట్లు డ్రైవర్లకు కూడా తెలియకుండా అక్రమ డంపింగ్ చేస్తున్నారు. స్థానిక ఇసుక రీచ్ నిర్వాహకుడితో కలిసి తతంగమంతా కొనసాగిస్తున్నారు. కెమికల్ ట్యాంకర్లు రాగానే అడ్డుగా ఇసుక, కంకర లారీలను పెడుతున్న వ్యక్తులు వెనుక వైపు మ్యాన్ హోల్ ద్వారా కెమికల్ డంపింగ్ చేస్తున్నారు. రాత్రి కూడా అలాగే వచ్చిన ట్యాంకర్లను స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా ఓ ట్యాంకర్ డ్రైవర్ తప్పించుకోగా మరో ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫార్మా కంపెనీలు పెద్ద మాఫియా నడుపుతున్నాయని చెప్పుకొచ్చారు. రైట్కి ఈ విషయానికి సంబంధించి తమ అభిప్రాయాన్ని వెల్లడించడానికి మనతో పాటు బీజేపీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ఓవైపు అంటే ప్రభుత్వం ఏమో మూసి ప్రక్షాళన చేయాలి, మూసిని సుందరీకరించాలి అని ఓవైపు ప్రయత్నిస్తూ ఉంది, మళ్ళీ ఏమో ఫార్మా కెమికల్స్ ఏమో డంపింగ్ చేయడం అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? మొట్టమొదటి విషయం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు ఏదైతే జరిగిన సంఘటన ఉదయం జరిగిందో అది ఈ రోజు జరిగిన విషయం కాదండి. నాకు తెలిసి కొన్ని ఏండ్ల నుంచి, అంటే కొన్ని సంవత్సరాల నుంచి దీనిని ఒక మాఫియా కింద ఏర్పాటు చేసి ఇది జరుగుతున్న విషయం. దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఒక పూర్తిగా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్, అంటే ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసుకొని ఆ రసాయనాలు ఏవైతే విషపూరిత రసాయనాలు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా మూసిలో కలపడానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకొని ఒక మాఫియా నడుస్తూ ఉంది. నేను మొట్టమొదటిగా అడగదలుచుకుంది ఏంటంటే,
ఇంత నడి రోడ్డు పని ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అక్కడ బాపుఘాట్ దగ్గర ఏదైతే అత్తపూర్ ప్రాంతంలో జరిగిందో అది ఒక బహిరంగ ప్రదేశం, అంటే ఎక్కడో లోపట ఉన్న ప్రదేశం కాదు, చుట్టూ జనవాసులు అపార్ట్మెంట్లు ఉన్న ప్రాంతమే. అక్కడ మళ్ళీ జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం ఏం చేస్తా ఉంది, ఈ రోజు ఇల్లీగల్ పైప్ లైన్ వేసుకుంటే, ఒక పేదవాడు చిన్న పైప్ లైన్ వేసుకుంటేనే ఈ రోజు ఏ విధంగా దాని ఏ పర్మిషన్స్ ఏమున్నాయని వాళ్ళని వేధించావు. ఈరోజు మళ్ళీ ఇంత పెద్ద ప్రాంతంలో ఇంత పెద్ద పైప్ లైన్ డ్రైనేజ్ చేసుకొని ఇంత పెద్ద ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ ఈరోజు జిహెచ్ఎంసీ యంత్రాంగం ఎందుకు దాన్ని ఆపలేకపోయింది, లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు. ఈ రోజు అది చూసుకున్నట్టయితే మళ్ళీ కంప్లీట్ గా అది బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్ జోన్ లో కానీ ఉంది. మళ్ళీ ఆ ప్రాంతంలో వాళ్ళు ఇంత పెద్ద ఏర్పాటు చేసుకుంటుంటే మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు. మళ్ళీ రాత్రిపూట 3 గంటలకు 4 గంటలకు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే మళ్ళీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది. మరి ఈ ట్యాంకర్లలో ఇట్లాంటి విషపుర రసాయనాలు తరలిస్తా ఉంటే రోడ్డు రవాణా శాఖ అధికారులు ఏం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఏ ఒక వస్తువు ఏ ఒక చిన్న పెద్ద వెహికల్ వెళ్ళినప్పటికీ కూడా వాటి బిల్లులు చెక్ చేస్తారు అన్ని చూస్తారు కదా. మళ్ళీ ఈరోజు ఇవన్నీ కనిపించట్లేవా అధికారులకు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ అధికార యంత్రాంగం అంతా ప్రభుత్వం అంతా నిద్రపోతా ఉందా అని అడుగుతాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారండి, ఈరోజు మేము మూసీ అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్తాను. కానీ మేము మొట్టమొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఒకటే స్టాండ్ మీద ఉందండి. ఏం చెప్తా ఉన్నాం, మీరు మూసీ సుందరీకరణకి మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు మూసీ సుందరీకరణ చేసే ముందు ముఖ్యంగా మనం చేయాల్సిన పని మీరు మూసీని శుభ్రం చేయండి, శుద్ధిపరచండి అని చెప్తా ఉన్నాం. ఈ రోజు ఎన్నో రకాలుగా డ్రైనేజ్ వ్యర్థాలన్నీ అందులోకి వస్తా ఉన్నాయి. ఈరోజు ఇతర రసాయనాలు అందులోకి వస్తా ఉన్నాయి. వాటిని మీరు ముఖ్యంగా వాటిని అరికట్టండి, ఫస్ట్ వాటిని దారి మరలించండి, అవసరమైతే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయండి, శుద్ధి చేయండి, తర్వాత రీటైనింగ్ వాల్ కట్టి సుందరీకరణ చేయండి అని చెప్తే ఈరోజు ప్రభుత్వం వీటిని దృష్టి పక్కపెట్టి వీటిపైన ఎటువంటి దృష్టి పెట్టకుండా కేవలం ఆర్బిఎక్స్ మార్కింగ్లు చేసేసి ఈరోజు ప్రజల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రజల ఇల్లులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, లేదా ఇల్లులు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఈరోజు వీటిపైన ఎందుకు ఈరోజు వారు దృష్టి పెట్టట్లేదని నేను అడుగుతా ఉన్నాను. మీరు చూస్తే ఈరోజు ఉదయం మేము చెప్తా ఉన్నాం, మేము అక్కడ నుంచోలేని పరిస్థితి. ఈరోజు అదృష్టవశాత్తు ఈరోజు అయ్యప్ప స్వాములు అక్కడ ఉన్న పక్కనే ఉన్న మందిరంలో వాళ్ళు పూజ చేసుకునే ప్రయత్నానికి ఉదయం 4 గంటలకి పూజ నిమిత్తం ఉదయం 4 గంటలకు అక్కడ వెళ్తే వాళ్ళు ఉండలేని పరిస్థితి, శ్వాస పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడితే ఇది ఎందుకు ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే అక్కడ ఈరోజు ఈ సంఘటన జరుగుతుందనేది రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. మళ్ళీ ఆ రెడ్ హ్యాండెడ్ దొరికిన దాంట్లో కూడా మూడు వాహనాలు దొరికితే 2 వాహనాలు పారిపోయాయి. మళ్ళీ పోలీస్ అధికారులను కూడా అదే అడుగుతా ఉన్నాం, ఆ 2 వాహనాలు కూడా మీరు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ రసాయనాలు ఎటు నుంచి వస్తా ఉన్నాయి, ఏ పరిశ్రమల నుంచి ఈ రసాయనాలు బయటకు వస్తా ఉన్నాయి, మళ్ళీ ఆ పరిశ్రమల మీద కూడా తక్షణమే వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు అంటే చెప్పండి, అంటే లోకల్లో ఇసుక కాంట్రాక్టర్ల ద్వారానే ఇదంతా జరుగుతుందని అంటున్నారు, అంటే దీనిపై ఏమంటారు మీరు? ఇప్పుడు ఇసుక కాంట్రాక్టర్ల ద్వారా జరుగుతా ఉందా, పార్కింగ్ కి స్థలం ఇచ్చిన యజమానులతో జరుగుతా ఉందా, లేదా దీనికి సంబంధించిన ఒక మాఫియా? నేను అదే చెప్తా ఉన్నాండి, ఇది ఒక మాఫియా లాగా ఏర్పడ్డది. ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనేది మాత్రం చాలా పెద్ద ఎత్తున దీని మీద దర్యాప్తు చేయాల్సి. ఎందుకంటే మీరు చూసుకుంటే అసలు ఈ రసాయనం ఎటు నుంచి వస్తా ఉంది, ఈ రసాయనాలన్నీ ఇప్పుడు ఆ వెహికల్ మీద మేము చదివితే, ఆ వెహికల్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి మా తాను, ఆ వెహికల్ మీద మేము చదివితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఉంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ అ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ విచ్ ఇస్ వెరీ టాక్సిక్. ఈరోజు అది మన మీద పడితే, మనుషుల మీద పడితే, చర్మం మీద పడితే చర్మం కాలిపోయే పరిస్థితి. అంతలాంటి యాసిడ్ అంటే అంతటి టాక్సిక్ ఉన్న రసాయనాలు ఎటు నుంచి వస్తా ఉన్నాయి. మరి ఏ కంపెనీ వాళ్ళు తీసుకొని వచ్చి దాన్ని వాడి ఏ కంపెనీ వాళ్ళు దాన్ని డిస్పోజ్ చేసే ప్రయత్నం ఈ విధంగా చేస్తా ఉన్నారు. మొట్టమొదటి వారిపై చర్యలు తీసుకోండి. మళ్ళీ దానికి సంబంధించిన వాహనాలు ఎవరివి, వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రైవర్ల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆ స్థలంలో ఏ స్థలంలో అయితే డ్రైనేజ్ ఏర్పాటు చేసి లైన్ ఏర్పాటు చేసే ఆస్కారం ఇచ్చారో వారిపై చర్యలు తీసుకోవాలి. అంటే నేను ఏం చెప్తా ఉన్నా అంటే ఈడ కేవలం ఇసుక కాంట్రాక్టర్ల మాఫియా వాళ్ళ కారణమా, వీళ్ళ కారణమా మా ఉద్దేశం మాత్రం ఇందులో ఈవెన్ అధికారులు కూడా కుమ్మకై ఉన్నారనే మాట మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు సరైన దర్యాప్తు పోలీసు వాళ్ళు చేపడితే ఇందులో పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు, పీసీబీ వాళ్ళు ఈరోజు కుమ్మకై ఉన్నారా, లేదా రవాణా శాఖ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా, లేక నిజంగా పోలీసు వాళ్ళు కూడా కుమ్మకై ఉన్నారా, స్థానిక పోలీసు వాళ్ళు అనేది కూడా మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఒక మాఫియా జరుగుతూ ఉంటే వీటిపై ఎటువంటి ఇప్పుడు దిస్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఒక హత్య అండి, మర్డరే కదా. ఈరోజు జనాలను హత్య చేసే ప్రయత్నం ఇది. అంత డేంజర్ అయిన రసాయనాలు తీసుకొచ్చి ఈరోజు జనవాసుల మధ్యలో మీరు కలుపుతా ఉన్నారు అంటే అది నిజంగా కూడా ఇప్పుడు ఎంత శ్వాస ఇబ్బందులు వస్తాయి. ఆ నీళ్ళలు
కొంచెం ముందుకు వెళ్తే కొన్ని చోట్ల బట్టలు ఉతుకునే వాళ్ళు పనిచేస్తా ఉన్నారు, అయితే శ్రీనివాస్ రెడ్డి రజకులు గారు, పనిచేస్తా ఉన్నారు. అంటే మీరు చెప్తున్నట్లు ఇంతకు ముందు అంటే ఇదంతా చాలా కాలంగా జరుగుతుందని చెప్పారు. అంటే చాలా కాలంగా జరుగుతున్నప్పుడు ఎవరి సపోర్ట్ లేకుండానే ఈ కెమికల్ అనేది మూసిలో డంపింగ్ చేస్తున్నారా? నేను అదే చెప్తా ఉన్నాను కదా, అధికారులు కుమ్మక్కై ఉంటారని నేను చెప్తా ఉన్నాను కదా. ఇప్పుడు అధికారులకి పోలీస్ యంత్రాంగం కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, నేను వీలు అని పర్టికులర్ అంటే, కానీ ఈ అధికారులు కుమ్మక్క కాకపోతే ఇంత ధైర్యం చేయరు కదా ఈ మాఫియా అని నేను అంటా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళు కుమ్మక్కై ఉండొచ్చు అనే చెప్తా ఉన్నాను. Right. అందుకే దానిపైన సరైన జాగ్రత్త చేపట్టాలి అని నేను కోరుతున్నాను. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఫార్మా కంపెనీల్లో వ్యర్థాలను గుట్టు చప్పుడు కాకుండా మూసీ నదిలోకి డంపింగ్ చేస్తున్నారు. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ దగ్గర అర్ధరాత్రి 2 ట్యాంకర్లను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో డిస్పోజ్ చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాల్నగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు వచ్చినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు సమాచారం. అయితే మూసీ కాల్వ డిస్పోజ్ కోసం ప్రత్యేక మ్యాన్ హోల్స్ ను దుండగులు ఏర్పాటు చేసుకున్నారు. కంపెనీ నుంచి కెమికల్ ట్యాంకర్లు బయలుదేరిన తరువాత ప్రతి పాయింట్ వద్ద డ్రైవర్లు మారుతున్నారు. అత్తాపూర్ దగ్గర ట్యాంకర్ ను రిసీవ్ చేసుకుంటున్న మరో డ్రైవర్, కంపెనీల ఏజెంట్లు డ్రైవర్లకు కూడా తెలియకుండా అక్రమ డంపింగ్ చేస్తున్నారు. స్థానిక ఇసుక రీచ్ నిర్వాహకుడితో కలిసి తతంగమంతా కొనసాగిస్తున్నారు. కెమికల్ ట్యాంకర్లు రాగానే అడ్డుగా ఇసుక, కంకర లారీలను పెడుతున్న వ్యక్తులు వెనుక వైపు మ్యాన్ హోల్ ద్వారా కెమికల్ డంపింగ్ చేస్తున్నారు. రాత్రి కూడా అలాగే వచ్చిన ట్యాంకర్లను స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా ఓ ట్యాంకర్ డ్రైవర్ తప్పించుకోగా మరో ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, కెమికల్ ట్యాంకర్ల ద్వారా మూసీలోకి కెమికల్ డంపింగ్ చేయడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతం ఏదైతే నిన్న రాత్రి సోమవారం పూట అర్ధరాత్రిలో మాత్రం రాజేంద్ర నగర్లోని అత్తాపూర్లో మాత్రం 2 ట్యాంకర్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క ట్యాంకర్లో దాదాపుగా 20,000 లీటర్లకు పైగా ఉన్నట్టు కూడా ఆ పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే గతంలో కూడా అక్కడ స్థానికులు, అత్తాపూర్ స్థానికులు కూడా పోలీసులకు కావచ్చు, ఇటు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. కానీ ఇలాంటి ఆధారాలు లేకుండా ఉన్నందుకు ముందుకు ఈ కేసు ముందుకు వెళ్ళలేకపోయింది. కానీ నిన్న ఎట్టకేలకు అత్తాపూర్లోని మాత్రం స్థానికులు ఆ ట్యాంకర్లను అయితే దొరకబెట్టుకున్నారు. అయితే దీంట్లో 2 ట్యాంకర్లకు సంబంధించిన ఒక డ్రైవర్ని అయితే అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. మరో డ్రైవర్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ట్యాంకర్లు కూడా దాదాపుగా షాద్ నగర్ నుంచి వచ్చినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ చూసుకున్న షాద్ నగర్ కావచ్చు, కాటేదాన్ కావచ్చు, అక్కడ ఫార్మా కంపెనీలకు సంబంధించి లేదంటే ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించిన చాలా కంపెనీలు ఉంటాయి. కాబట్టి ఆ ఫ్యాక్టరీల నుంచి ఈ ఏదైతే కెమికల్స్ వచ్చినట్టు కూడా పోలీసులు అయితే దాన్ని గుర్తించడం అయితే జరిగింది. కానీ ఏ కంపెనీ నుంచి వచ్చిందనేది ఇప్పటివరకు పోలీసులు అయితే నిర్ధారించడం జరగలేదు. కానీ ఈ లారీ డ్రైవర్లు కూడా ప్రతి పాయింట్ టు పాయింట్ మాత్రం డ్రైవర్లు మారుతున్న సందర్భంగా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఏ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ఇది పక్కా ప్లాన్ ప్రకారంగా ఓ ఫార్మా కంపెనీ మాత్రం దీనికి పూర్తి బాధ్యత వహిస్తుందని మాత్రం కొంత పోలీసులు అయితే నిర్ధారణకు అయితే రావడం జరిగింది. కానీ పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతానికైతే పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు మరో సంఘటన కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి కావచ్చు, ఈరోజు ఉదయం ఏదైతే కుత్బుల్లాపూర్లోని మాత్రం అక్కడ సుభాష్ నగర్ కావచ్చు, అక్కడ కూడా మరోసారి మాత్రం ఇలాంటి కెమికల్ వాటర్, రెడ్ కలర్ వాటర్ ఈ డ్రైనేజ్ వాటర్తో మాత్రం నిండిపోయి రోడ్ల మీద కూడా వ్యవహరించింది. ఎట్టకేలకు భాగ్యనగరంలో మాత్రం ఈ కెమికల్ వాటర్ని మాత్రం ఇటు మూసీలో కావచ్చు, డ్రైనేజ్లో కావచ్చు కలిపి ఆ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇన్ని రోజులు మున్సిపల్ అధికారులు దీన్ని చోద్యం చూసారా అన్న కొన్ని ప్రశ్నలు అయితే వెలుగులోకి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మిణి.
అయితే క్రాంతి చెప్పండి, అంటే ఏకంగా మ్యాన్ హోల్స్ ని ఏర్పాటు చేసి మరి ఈ డంపింగ్ అనేది, కెమికల్ డంపింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఎలా చూసుకోవచ్చుంటారు? చాలా కాలంగా ఇది జరుగుతుంది, ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు అని చెప్తున్నారు. అంటే అధికారులు ఎవరికి తెలియకుండానే ఇదంతా జరుగుతుంది అనుకోవాలా? రైట్ బ్రహ్మిణి, ప్రస్తుతం ఖచ్చితంగా ఇది అధికారుల దృష్టిలో ఉంది. కానీ ఇప్పటి వరకు అధికారులు మాత్రం దీన్ని పట్టించుకోలేదని స్థానికులు అయితే చెప్తున్నారు. ఎందుకనంటే దీన్ని మ్యాన్ హోల్స్ కావచ్చు, డ్రైనేజ్లో కావచ్చు, మూసీలో కావచ్చు. ఎందుకనంటే దీన్ని ఈ వాటర్ ఎందుకనంటే కొన్ని రెడ్డిష్ కలర్లో కావచ్చు, లేదంటే కొన్ని వైట్ కలర్లో కావచ్చు, ఈ కెమికల్ మాత్రం ఈ వాటర్ని స్మాష్ చేయడానికి దీనికి పాల్పడుతున్నారు. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందన్నట్టు కూడా ఆ స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఎట్టకేలకైతే ఇటు అత్తాపూర్ స్థానికులు మాత్రం ఈ డ్రైవర్ని కావచ్చు, ట్యాంకర్ని, ఎందుకంటే ఒక్కొక్క ట్యాంకర్లో చూసుకున్నా దాదాపుగా 20,000 ఈ లిక్విడ్ ఉండడంతో, ఎందుకంటే దాదాపుగా 2 ట్యాంకర్లు చూసినా 40,000 లీటర్లకు మించిపోయి ఉండొచ్చు. కానీ దీనివల్ల స్థానికులకు కావచ్చు, ఇతరులకు, ఎందుకంటే మూసీ కావచ్చు, మీ ఇతర ప్రాంగణంలో దీనివల్ల ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి ఏంటి అనేది కూడా కొంత ఇలాంటి కోణం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ వాళ్ళు దీన్ని ఎక్కడో, ఎందుకంటే సిటీ అవుట్స్కట్లో డంప్ చేయాల్సింది వెళ్ళి నేరుగా సిటీ మధ్యలో చేయడం ఇది పక్కా ప్లాన్ ప్రకారంగానే జరుగుతుందని కూడా స్థానికులు అయితే చెప్పడం జరిగింది. కానీ పోలీసులు పూర్తి వివరాలు తీసుకొని దీని వెలుగులోకి వస్తే మాత్రం ఈ బడాబాబులు కావచ్చు, ఫ్యాక్టరీ నడిపే కెమికల్ ఫ్యాక్టరీల వాళ్ళ పేర్లు మాత్రం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బ్రాహ్మిణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఫార్మా కంపెనీలో వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా మూసీ నదిలోకి డంపింగ్ చేస్తున్నారు. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ దగ్గర అర్ధరాత్రి 2 ట్యాంకర్లను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో డిస్పోజ్ చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాల్నగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు వచ్చినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు సమాచారం.